బాహుబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి నుంచి మరో భారీ సినిమా రాబోతుంది. మహేష్ బాబుతో హీరోగా వస్తున్న ఈ సినిమా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో తెరకెక్కనుంది. అయితే ఈ మూవీకి సంబంధించి రోజుకో వార్త ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది. అంతేకాదు సినిమా రేంజ్ ని పెంచుతుంది. ఇప్పటికే రాజమౌళి దీన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కించబోతున్నట్టుగా తెలుస్తుంది. కాస్టింగ్ వైస్ గా ఇందులో అంతర్జాతీయ ఆర్టిస్టులు ఉంటారని అంటున్నారు. అలాగే టెక్నీషియన్స్ కూడా యాడ్ కాబోతున్నారట. మరోవైపు బడ్జెట్ సుమారు 1000 కోట్లతో ఉంటుందని తెలుస్తుంది. ఇక ఇందులో ఒక్కరే ఫైనల్ అయ్యారు. ఇతర కాస్టింగ్ ని ఎంపిక చేసే పనిలో రాజమౌళి ఉన్నారు. అయితే వినిపించే వార్తల ప్రకారం ఇండోనేషియా నటి, బాలీవుడ్ నటి కనిపిస్తారట. ఇండోనేషియాకి చెందిన సెల్సియా ఇస్లాన్ హీరోయిన్ గా ఎంపికైందట. ఆమె మహేష్ కి జోడీగా చేస్తుందని సమాచారం. ఆమెతో పాటు బాలీవుడ్ నటి దీపికా పదుకొనెని కూడా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఇక ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచరస్ మూవీగా ఇండియానా జోన్స్ స్టైల్లో ఈ సినిమాని తెరకెక్కించాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. మహేష్ ఓ సాహసికుడిగా కనిపిస్తారట. ఆ మేకోవర్ కోసం ఇప్పటికే మహేష్ బాబు వర్కౌట్స్ స్టార్ట్ చేశాడు. అందులో బిజీగా ఉన్నారు. SSMB 29 సినిమా ప్రకటన త్వరలోనే ఉండబోతుందట. అంతర్జాతీయ వేదికపై అంతర్జాతీయ మీడియా ముందు దీన్ని అనౌన్స్ చేయబోతున్నారట. ఈ మూవీకి మహారాజా, చక్రవర్తి అనే పేర్లని పరిశీలిస్తున్నారట. ఇక ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించబోతున్నారు. PS వినోద్ కెమెరామ్యాన్ గా, తమ్మిరాజు ఎడిటర్ గా, మోహన్ నాథ్ బింగిని ప్రొడక్షన్ డిజైనర్ గా, కమల్ కన్నన్ టీం VFX వర్క్స్ చూసుకోబోతుందని సమాచారం.